ఈరోజు టాప్ 5 న్యూస్ ఏంటో చూద్దాం. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యి చాలా డేసే అవుతుంది. దానిపైన ఇంకా ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి. నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఎన్టీఏ బోర్డ్ నుంచి దాదాపు 47 మెంబర్స్‌ని ఇప్పుడు టర్మినేట్ చేశారు. అండ్ అంతేకాదు ఇందులో డైరెక్ట్‌గా పాల్గొన్న కొంతమంది ఎంప్లాయీస్‌పై క్రిమినల్ కేసులు కూడా పెట్టనున్నారు. అండ్ సీజేపీ ప్రొటెస్ట్ జంతర్ మంతర్ దగ్గర ఇంకా జరుగుతూనే ఉంది. మన యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఆ ప్రొటెస్ట్‌ను అలాగే కొనసాగిస్తామని చెప్పారు. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి 26 రోజులు తన ఫాస్టింగ్‌ని కొనసాగించిన సోనం వాంగ్‌చుక్ నిన్న నైట్ తన ఫాస్టింగ్‌ని ఆపేశారు. కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ మినిస్టర్ తను ఉన్న హాస్పిటల్‌కి వచ్చి ఆయనకు లిఖితపూర్వకమైన హామీ ఇచ్చారు. సో, అందువల్ల ఆ దీక్షను అతను విరమించాడు. బట్ దీనిపై చాలామంది అతనిని వ్యతిరేకిస్తున్నారు. గవర్నమెంట్‌తో కుమ్మక్కై ఏదో ఇంటర్నల్‌గా సీక్రెట్ డీల్ చేసుకొని అతను ఆ దీక్షను విరమించాడని చాలామంది సోషల్ మీడియాలో అంటున్నారు. సో, దీనికి రిప్లైగా అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు. దాదాపు 22 మినిట్స్ ఉన్న ఆ వీడియోలో చాలా క్వెషన్స్‌కి ఆన్సర్ చేశాడు. కామన్‌వెల్త్ గేమ్స్‌లో మన ఇండియాకు ఒక బ్రాంజ్ మెడల్ వచ్చింది. పారా పవర్ లిఫ్టింగ్ కేటగిరీలో ఈ అవార్డ్‌ను జండూ కుమార్ గెలుచుకున్నాడు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మళ్ళీ ఒక చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో కేవలం 19 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.